చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మనం బేతాళ కథల్లోని రెక్కల గుర్రం అనే కథ విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడపసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ అంతా నువ్వు సాధించవలసిన కార్యానికి అనుకూలమైనది కాదేమో అన్న అనుమానం కలుగుతున్నది. ఏ కార్యాన్ని సాధించదలిచినా తెలివిమంతుడు దానికి తగిన పరికరాలను ఎంచుకుంటాడు. పులిని వేటాడదలిచిన వాడు బిల్లింబులతో కాక ఏ ఉండేలు బద్దలతో బయలుదేరటం అనవసర ప్రయాస అవుతుంది. అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించదలిచిన వాడికి అసలు ఆ లక్ష్యం సాధించవలసిన అవసరం ఉన్నదా అన్న విచక్షణ వివేకాలు కావాలి. అవి లేనప్పుడు శాంతిపుర రాజ్యంలోని ప్రతాపుడనే యువకుడిలాగా భంగపాటుకు గురి కావలసి వస్తుంది. వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శాంతిపుర రాజు ఇంద్రసేనుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆ ఇద్దరిలో కుమార్తె దేవదత్త పెద్దది. యుక్త వయసుకు వచ్చిన దేవదత్తకు వివాహం చేయ సంకల్పించాడు ఇంద్రసేనుడు. తండ్రి అభిప్రాయం తెలిసిన దేవదత్త, నాన్న, ఊహ తెలిసినప్పటి నుంచి నా మనసులో ఒక కోరిక ఉన్నది. ఆ కోరిక తీర్చిన వీరుడిని వివాహం ఆడతాను అన్నది. ఏమిటా కోరిక అని అడిగాడు ఇంద్రసేనుడు. వెన్నెల వేళ రెక్కల గుర్రం ఎక్కి ఆకాశంలో విహరించాలన్నదే నా కోరిక. అలాంటి రెక్కల గుర్రాన్ని తేగలిగిన వాడిని వివాహం ఆడతాను అన్నది దేవదత్త. కుమార్తె కోరిక విని ఇంద్రసేనుడు అమితాశ్చర్యం చెందాడు. రెక్కల గుర్రాలను గురించి కథల్లో వినటం తప్పించి అవి ఎక్కడా భూమి మీద ఉన్న రుజువులు లేవు. ఎంత మహావీరుడైనా లేని రెక్కల గుర్రాన్ని ఎలా తేగలడు? రాజు తన సంశయం చెప్పగానే దేవదత్త, ఏ వీరుడైనా రెక్కల గుర్రాన్ని తేగలిగితేనే నా వివాహం జరుగుతుంది. అలా కానప్పుడు నేను అవివాహితగానే ఉండిపోతాను అన్నది. కుమార్తె మొండి పట్టుదల పంతం ఎరిగిన ఇంద్రసేనుడు ఇక చేసేది లేక రెక్కల గుర్రాన్ని తెచ్చిన వాడితో తన కుమార్తె వివాహం జరిపిస్తానని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న ఇరుగు పొరుగు దేశాల రాజకుమారులు రెక్కల గుర్రం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే ఎవరికీ అది సాధ్యపడలేదు. ఆ రాజ్యంలో ప్రతాపుడనే యువకుడున్నాడు. వాడు మంచి అందగాడు, ధైర్యశాలి. వాడు రెక్కల గుర్రాన్ని గురించి చాటింపు విన్నాడు. అయితే రాజకుమార్తె అందని చందమామ అని ఆ చాటింపు గురించి పట్టించుకోలేదు. ఏడాది గడిచినా రెక్కల గుర్రాన్ని ఎవరూ తేలేకపోవడంతో ఆ కార్యం తను సాధించాలన్న తలంపు కలిగినది వాడికి. 20 ఏళ్లలోపు వాడైన ప్రతాపుడికి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. వాడు గ్రామంలో పూలమ్మే వృత్తితో కాలం గడుపుతున్నాడు. వాడు విష్ణు ఆలయంలోని విగ్రహాలకు పూలతో అలంకరణలు చేయటం కడు నేర్పరి. ఆలయ పూజారి గరుడాచారికి వాడంటే ఎంతో వాత్సల్యం. ఒకనాడు ప్రతాపుడు పూజారికి రాజు ఇంద్రసేనుడి చాటింపు గురించి చెప్పి, స్వామి, అసలు ఈ రెక్కల గుర్రాలనేవి లోకంలో ఎక్కడైనా ఉండేనా అంటూ తన అనుమానం వెల్లడించాడు. దానికి పూజారి నవ్వి, నాయనా, మనం ఉన్న లోకం తప్ప మరెక్కడా లోకాలు లేవనుకోకు. గంధర్వ, కిన్నెర, కింపురుష ఇలా అనేక దేవగణ జాతులు నివసించే లోకాలున్నవి అని పురాణాలు చెబుతున్నాయి. మన రాజ్యం వింధ్య పర్వతానికి అతి సమీపంలో ఉన్నదని నీవు ఎరిగినదే కదా. ఆ పర్వత శిఖరాల మీద, లోయల్లో అనేకనేక పురాతన దేవాలయాలున్నాయి. సాహసించి అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెబుతారు, అక్కడి జలపాతాల్లో, సరస్సుల్లో స్నానమాడేందుకు రాత్రివేళ ఆకాశం నుంచి దిగివచ్చే గంధర్వ కన్యలను చూశామన్న వాళ్ళు ఉన్నారు అన్నాడు. పూజారి మాటలు విన్న ప్రతాపుడు అప్పటికప్పుడే ఒక నిశ్చయానికి వచ్చి, సెలవు స్వామి అంటూ ఆయనకు నమస్కరించి మర్నాటి వేకువజామున వింధ్య పర్వతాలకేసి బయలుదేరాడు వాడు.
ఆనాటి సాయంకాలం వరకు ఒక అరణ్య మార్గాన నడిచి సూర్యాస్తమయానికి పర్వత ప్రాంతానికి చేరాడు. అక్కడ వాడికి ఒక పెద్ద జలపాతం, దాపుల్లో కొన్ని గుహలు కనిపించాయి. జలపాతానికి ముందున్న ప్రదేశమంతా పెద్ద చెట్లతో, వాటి నీడల్లో రకరకాల పూల మొక్కలతో చాలా అందంగా ఉంది. వాడు సువాసనలు వెదజల్లే పూలు కోసి ఒక చెట్టుకు లతలు అల్లి ఊయల ఒకటి తయారు చేశాడు. ఆ ఊయలను పూలతో మనోహరంగా అలంకరించాడు. ఆ సరికి చీకటి పడసాగింది. అది శుక్లపక్షం. వాతావరణం మనోహరంగా ఉన్నది. ప్రతాపుడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అర్ధరాత్రి సమయాన కొందరు గంధర్వ కన్యలు ఆకాశం నుంచి దిగివచ్చి జలపాతంలో స్నానం చేశారు. వాళ్లల్లో చారుశీల అనే గంధర్వ కన్య దృష్టి పూల ఉయ్యాల మీద పడింది. స్నానాలు ముగించి మిగతా వాళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోగానే చారుశీల ఉయ్యలను సమీపించి దానిలో కూర్చొని చాలాసేపు ఆనందంతో తన్మయురాలవుతూ ఊగింది. కొంతసేపటికి చారుశీల ఊయల దిగి గంధర్వ గోలోకానికి బయలుదేరబోతుండగా ప్రతాపుడు చెట్టు దిగి వచ్చి, ఈ ఊయల తయారు చేయడానికి చాలా శ్రమపడ్డాను. నువ్వు ఇందులో ఊగి చాలా ఆనందించినట్టు కనబడుతున్నది. నాకేం ప్రతిఫలం ఇవ్వకుండా వెళ్ళటం న్యాయం అనిపించుకోదు అన్నాడు. ప్రతాపుణ్ణి చూసి చారుశీల ఒక్క క్షణం నివ్వెరపోయి అతడు చెప్పింది విని, ఏం కావాలో కోరుకో అన్నది. నాకు రెక్కల గుర్రం కావాలి. దాన్ని సంపాదించితే రాకుమారి దేవదత్తతో నా వివాహం జరుగుతున్నది అన్నాడు. ప్రతాపుడి కోరిక విని చారుశీల ఉలిక్కిపడి, నీ కోరిక తీర్చగల శక్తి నాకు లేదు అన్నది. పోనీ అది తీరే ఉపాయం చెప్పు చాలు అన్నాడు ప్రతాపుడు. మా గంధర్వలోకంలో రెక్కల గుర్రాలున్నాయి. అక్కడికి నిన్ను తీసుకుపోగలను. ఆ తర్వాత నీ తెలివితేటలతో కార్యం సాధించుకో అంటూ చారుశీల ప్రతాపుణ్ణి ఒక ముత్యాల హారంగా మార్చి మెడలో వేసుకుని గంధర్వలోకంలో రెక్కల గుర్రాలుండే ప్రాంతాన వాడికి తిరిగి మానవ రూపం ప్రసాదించి వెళ్ళిపోయింది. ప్రతాపుడు అక్కడ ఉన్న రెక్కల గుర్రాల్లో ఒక దాన్ని తనతో పాటు తెచ్చిన భూలోక పుష్పాలతో అద్భుతంగా అలంకరించాడు. అంతలో తెల్లవారింది. ఆ రోజు గంధర్వరాజు స్వర్ణ గంభీరుడి పుట్టిన దినం వేడుకలు జరుగునున్నవి. రాజు ఆనాడు తను ఎన్నుకున్న రెక్కల గుర్రం మీదే సంవత్సరమంతా తిరుగుతాడు. రాజుతో పాటు ఆ గుర్రాన్ని గంధర్వులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. గంధర్వరాజు తన వాహనాన్ని ఎన్నుకునేందుకు మంగళ వాయిద్యాలతో రెక్కల గుర్రాలుండే ప్రాంతానికి బయలుదేరాడు. ఆ శబ్దాలు విన్న రెక్కల గుర్రం ప్రతాపుడితో, గంధర్వరాజు ఇటికేసి రాబోతున్నాడు. నన్ను గొప్పగా అలంకరించావు. ఒకవేళ రాజు రాజ్యమంతా ఆకాశం నుంచి వీక్షించడానికి 1 సంవత్సరం పాటు నన్నే తన వాహనంగా ఎన్నుకునే అదృష్టం పడితే నువ్వు కోరిన సాయం చేయగలను. ప్రస్తుతానికి నువ్వెవరికంటా పడకుండా ఆ కనబడే పచ్చల భవనంలో దాక్కో. రాత్రికి వచ్చి నిన్ను కలుస్తాను అన్నది. ప్రతాపుడు సరేనని పరుగున పోయి పచ్చల భవనంలో దాక్కున్నాడు. అంతలో గంధర్వరాజు అక్కడికి వచ్చి రెక్కల గుర్రాల్లో ప్రతాపుడు పూలతో అలంకరించిన దాన్ని చూసి, ఓహో అద్భుతాద్భుతం! ఈ అశ్వరాజాన్ని 1 సంవత్సరమేమిటి, బ్రతుకున్నన్నాళ్ళు నా వాహనంగా చేసుకుంటాను అంటూ అమితోత్సాహంతో ఎగిరి రెక్కల గుర్రం మీద కూర్చున్నాడు. మరుక్షణం మంగళ వాయిద్యాలు శబ్దించినాయి. అక్కడ చేరిన గంధర్వులు దిక్కులు పిక్కటిల్లేలా జయ పలుకుతూ చప్పట్లు చరిచారు. ఆనాటి రాత్రి పుచ్చపువ్వులా వెన్నెల కాస్తున్న సమయంలో రెక్కల గుర్రం ప్రతాపుడు దాగి ఉన్న పచ్చల భవనం దగ్గరకు వచ్చి అతడు బయటికి రాగానే, ఓ భూలోకవాసి, నీ అలంకారం వలన నేను గంధర్వ ప్రభువుల ప్రధాన వాహనమయ్యాను. చాలా కృతజ్ఞురాల్ని. ఇక నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగింది. అప్పుడు ప్రతాపుడు రాకుమారి దేవదత్త గురించి చెప్పాడు. అది విన్న రెక్కల గుర్రం ఒక్కసారి రెక్కలాడించి మైమరిపించే గంధర్వ గానంలో కొంతసేపు సకిలించి, ఓయి మర్త్యుడా, నీ ఈ కోరిక అనుచితం.
పువ్వులు కట్టి జీవనం సాగించే నువ్వు రాకుమారిని వివాహమాడగొడటం ఉచితం కాదు. గంధర్వాస్వాలకు భూలోక దర్శనం నిషిద్ధం. అయినా ఆడిన మాట తప్పటం మా జాతి అశ్వాలకు ఇంకా బాగా అలవడని విద్య. పద అధిరోహించు అన్నది. ప్రతాపుడు ఏదో సంశయగ్రస్తుల్లా తలాడిస్తూ రెక్కల గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. గుర్రం వాయు వేగంతో ఆకాశం నుంచి శాంతిపుర రాజభవనం కేసి దిగింది. వెన్నెల వేళ ఉద్యానవనంలో విహరిస్తున్న రాకుమారి దేవదత్త గుర్రాన్ని చూస్తూనే శిలాప్రతిమలా నిలబడిపోయింది. ప్రతాపుడు రెక్కల గుర్రం మీద నుంచి దిగి, రాకుమారి, మీ చిరకాల వాంఛ తీరింది. ఈ రెక్కల గుర్రాన్నెక్కి మీకిష్టమైనంతసేపు ఆకాశంలో విహరించండి. సెలవు అంటూ ఆమెకు నమస్కరించి వెనుదిరిగి తల వంచుకొని వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రతాపుడి వింత ప్రవర్తనకు కారణమేమిటి? వాడెంతో ధైర్య సాహసం చాకచక్యం ప్రదర్శించి రెక్కల గుర్రాన్ని చేజిక్కించుకోగలిగాడు. రాకుమారితో అతడి వివాహానికి మరి ఆటంకం ఏమీ లేదు. ఆనాటి శుభ సమయంలో వాడు బీరువులా వెనకంజ వేయవటమేమిటి? భూలోకాన్నించి గంధర్వలోకానికి, అక్కడి నుంచి భూలోకానికి ఈ సమయంలో జరిగిన వాతావరణంలోని మార్పు వాడికి చిత్తభ్రమ కలిగించలేదు కదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రతాపుడు ధైర్యశాలేమో కానీ బుద్ధిశాలి మాత్రం కాదు. పూజారి గరుడాచారి వివరించే వరకు వాడికి ఈ భూలోకం తప్ప మరింకా లోకాలున్న సంగతే తెలీదు. రాకుమారిని వివాహమాడగోరటం ఉచితం కాదని రెక్కల గుర్రం చెప్పే వరకు వాడికి తాను విద్యా విహీనుణ్ణి, ఏ క్షాత్ర విద్యలు ఎరగని వాడినన్న స్పృహ లేదు. గుర్రం చేసిన హితబోధ వాడికి తనను తాను అంచనా కట్టుకోగల ఇంగితాన్ని కలిగించింది. అందువలనే వాడు రాకుమారికి సెలవని చెప్పి వెళ్ళిపోయాడు. ఇందులో చిత్తభ్రమ అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.